చాలా రోజుల నుంచి ఒక చిన్న సైజ్ రోల్ అయితే తీసుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఫైనల్లీ ఇవాళ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని సీజనింగ్ అయితే చేయాలి. నాకైతే పెద్ద ఐడియా లేదు. ఆ షాప్ ఆమెను అడిగే తెలుసుకున్నాను ఎలా సీజనింగ్ చేయాలి అని. రోలు రాకల్ని వాటర్లో రాత్రంతా నానబెట్టమని చెప్పింది. నానబెట్టి ఏదైనా పీచుతో స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత పొడి బియ్యం తీసుకొని బాగా నూరుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు స్క్రబ్ చేయాలి. ఆ తరువాత నానపెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని దోశ పిండికి మనం ఎలాగైతే మెత్తగా రుబ్బుతామో ఆ విధంగా నూరుకోవాలి. నూరిన ఆ పిండితో కూడా ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి రోలు రోకలి మొత్తము. ఈ ప్రాసెస్ మీరు ఎన్ని టైమ్స్ చేస్తే అంత మంచిది. మీ దగ్గర అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ఏది ఉంటే అది తీసుకొని మెత్తగా దంచుకోవాలి. అలాగే మీరు పీల్ చేసి పెట్టుకున్న ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఆకుకూర కాడలను కూడా వేసుకొని బాగా దంచుకొని స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని ఆ బాగా ఆరిన తర్వాత ఆయిల్ పూసుకొని ఒక 24 hours పక్కన పెట్టేసి వాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.